బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కొడాలి నానికి చికిత్స కొనసాగుతుంది. 3 రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీలో చేరగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారన్నారు. 3 వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నానికి ఆపరేషన్పై ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొడాలి నానికి ఏజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఈ రోజు ఆయన ఆపరేషన్కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం అటు కొడాలి నాని పరిస్థితి ఏ విధంగా ఉంది, వైద్యులు ఏం చెప్తున్నారు? సకిల 3 రోజుల క్రితం మాజీ మంత్రి కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మొదట గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయంలో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. కానీ వైద్యులు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన అనంతరం హార్ట్లో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లుగా కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా మరి ఆపరేషన్ చేయించాలా, లేదంటే స్టంట్స్ వేయాలా, లేదా బైపాస్ సర్జరీ చేయించాలా అన్న కోణంలో కూడా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వైద్యులు కొంత టైం తీసుకొని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా స్టంట్స్ వేయాలి, 3 వాల్వ్స్ బ్లాక్ అయిన నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పిన నేపథ్యంలో వారు ఈరోజు, ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కూడా ఆపరేషన్కి సంబంధించి కొడాలి నాని ఆపరేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు. సంబంధిత వైద్యులతో కూడా మాజీ సీఎం జగన్ కూడా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు 3 వాల్వ్స్ బ్లాక్ అయిన నేపథ్యంలో మరి స్టంట్ వేయాలా, లేదంటే బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు ఆపరేషన్ పైన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. 3 రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలోని మాజీ మంత్రి కొడాలి నానికి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు శస్త్రచికిత్స పైన, ఆపరేషన్ పైన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇటు పార్టీ క్యాడర్ కూడా నిరంతరమైన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి. మరి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి. ఏఐజీ డాక్టర్లు మాత్రం గుండె సంబంధిత ప్రత్యేక వైద్య బృందం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి స్టంట్ విషయంలో, బైపాస్ సర్జరీ విషయంలో కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా వైద్యులు ఆపరేషన్కు సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.